మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా పట్టాభి గారు, కోలార్ గోల్డ్ టమాటా 150 to 200, పలంనేరు టమాటా 60 to 100, మదనపల్లి పెద్ద బాక్స్ 150 to 200. ఏమి మార్కెట్ బలారుల మాయాజాలం, రైతులకు టోపీ పెడుతున్నారు. పలంనేరు టమాటా మార్కెట్ వెళ్ళే రైతులు వడ్డీపల్లి కోలార్కి రేపటి నుంచి పోతారు. తప్పే ముందున్నా మనకు ఎక్కడ ధర అనుకూలంగా ఉంటే ఆ మాట వెళ్ళవచ్చు. అది మన అధికారం, మన హక్కు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇక పొంగనూరు బామర్ది రమేష్ గారు, బావా ఇది ఎండాకాలం మాదిరిగా లేదు, రైతులను ఏడిపించే కాలం మాదిరిగా ఉంది. ఇది ఎండాకాలంలా లేదు, రైతులను ఏడిపించే కాలంలా ఉంది. మంచి వాక్యం. ఇక ఆయన మరొక కామెంట్, బావా నేను ఈరోజు పొంగనూరు నుంచి శంకర్ రాయలపేట వరకు వెళ్ళాను. ఎక్కడ చూసినా కాయలు అయిపోయినాయి, రైతులందరూ వదిలేశారు. పైగా ఒక తార చూస్తే వర్షం ఎక్కువ ప్రభావం చూపించింది. ఒక పూరి 2 పూరి కట్లే చెట్లు అన్నీ డ్యామేజ్ అయినాయి. నేను చూసినాను, వాస్తవం. వాజ్పేయి గారి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి వీడియో 1.7 M 17 లక్షల వీక్షణలు దాటింది. మరొక వీడియో అయితే 5 లక్షల వరకు 3 లక్షలు దాటింది. చాలా కామెంట్లు వస్తున్నాయి వాజ్పేయి గారి గురించి. అందులో నాకు నచ్చిన మంచి కామెంట్, ఇది వాజ్పేయి గారి సంస్కారం. వీరికి పదవుల మీద వ్యామోహం లేదు, డబ్బు అవసరం లేదు, ఒక్కటే వారి చింతన, దేశం ప్రగతి పదవులు నడవాలి, 100 కోటి వందనాలు. ఇది వాజ్పేయి గారి సంస్కారం. వీరికి పదవుల మీద వ్యామోహం లేదు, డబ్బు అవసరం లేదు, వారి చింతనంతా ఒక్కటే, దేశం ప్రగతి పదంలో నడవాలి, 100 కోటి వందనాలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మే, జూన్ అండ్ జూలై ప్రైజ్ మామా సూర్యతేజ్ గారు, దానికి సుధాకర్ రిప్లై ఇచ్చారు. 500 నుంచి 1000 రూపాయలు పక్కా బిగ్ బాక్స్. వైశాఖ మాసం కూల్గా ఉంది, భలే ఉంది ఈ వాతావరణం. అనంతరం రమేష్ గారు. ఇక చివరిగా అనిల్ కుమార్ గారు, యూట్యూబ్లో నార్త్ సైడ్ ఇన్ఫర్మేషన్ కొంచెం కూడా బయట రాదు, సౌత్లో ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తే పెయిడ్ ఆర్టిస్టులు అందరూ వస్తున్నారు, మీకు పని పాట ఉండదా? నార్త్ సైడ్ వాళ్ళని చూసి అయినా నేర్చుకోండి. దీనికి టమాటో ప్లస్ ఇండియా గారు, బ్రో వీళ్ళకంతా ఎంత చెప్పినా అర్థం అవ్వదు మన బాధ. ఇక చివరిగా నిన్న మీకు తెలిసిందే, అంగళ్ళు మార్కెట్లో భారీ వర్షం కురిసింది, కానీ పక్కన పల్లెలు మాత్రం తక్కువగానే కురిసింది, పెద్దగా పడలేదు. కాండ్లమూడి క్రాస్ నుంచి వర్షం లేదు, నేను గుర్రంమూడి కూడా వర్షం పడలేదు. ఇవాళైతే వాతావరణం మొత్తం పొడిగానే సాగింది. అయితే అక్కడక్కడ కాస్త డ్యామేజ్ అయిందని అంటున్నారు. ఏదేమైనా దీని యొక్క పూర్తి సమాచారం మనం 4 రోజులు వర్షం పడకుండా ఎండ కాస్తే తెలుస్తుంది, ఏమైనా వర్షం వల్ల డ్యామేజ్ అయ్యిందా లేదా అని. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవ.